ఇంకోటి ఏంటంటే కొన్ని బెడ్స్ పైన పడుకున్నప్పుడు ఈ అంటే పీస్ఫుల్గా పండుకోలేరు. కొంతమంది గురక రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఈ శ్వాస ఆడక సంథింగ్ ఇట్లా లేదు, అది మ్యాట్రెస్ తోటి వచ్చిన కనెక్షన్ అనేది లేదన్న. అది వచ్చేసి మన స్లీప్ ఆప్నియా ప్రాబ్లం. మన ఎయిర్ ప్యాసేజెస్ ఉంటాయి మనకు స్లీప్ ఆప్నియా. స్లీప్ ఆప్నియాలో 2 వెరైటీస్ ఉంటాయి మీకు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని ఉంటుంది, సెంట్రల్ స్లీప్ ఆప్నియా అని ఉంటుంది. సో అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అదేంటంటే ఎయిర్ ప్యాసేజెస్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ విధంగా ప్రాబ్లం వస్తుంది. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి నార్మల్గా అది ప్రాబ్లం వచ్చినప్పుడు. సో స్లీప్ ఆప్నియా ప్రాబ్లం అది. సమ్ టైమ్స్ దానివల్ల ఏంటంటే కొంచెం హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. మబ్బులో 4 గంటలకు చనిపోయాడు, ఇది అయిపోయాడు, హార్ట్ స్ట్రోక్స్, బీపీ, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్ ఇవన్నీ పెరగడం, ఈ విధమైన ప్రాబ్లమ్స్. ఇవి మనం నార్మల్గా ఏమనుకున్నాం, అలసిపోయి వచ్చిండు పండుకుంటూ గురక పెడుతుండ అనుకుంటాం, కానీ అది ఒక పెద్ద ప్రాబ్లం. అది మన ఏమంటారు, ఫ్యాట్ మొత్తం పేరుకుపోయి ఉంటుంది ఇక్కడ. దొడ్డుకున్న వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మొత్తం ఫ్యాట్ పేరుకుపోయి ఉంటుంది గొంతులో. సో ఎయిర్ ప్యాసేజెస్ బ్లాక్ చేస్తూ ఉంటుంది అది. సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది గురక అనేది. ఓకే, అంటే పీస్ఫుల్గా పండుకోవాలంటే ఏ మ్యాట్రెస్ గురించి మీరు చెప్పరు? మ్యాట్రెస్ అంటే మీకు మ్యాట్రెస్ అనేది పోస్టర్ సపోర్ట్ కోసం డిజైన్ చేసింది. ఓకే, మీ స్పైనల్ కార్డ్ మీ బాడీ వెయిట్ అకార్డింగ్లీ పోస్టర్ సపోర్ట్ అనేది ఇస్తుంది మ్యాట్రెస్. ఆ స్లీప్ రావాలా రావద్దా అనేది మీ పైన ఆధారపడుతుంది. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే బ్రెయిన్ మైండ్ పని చేస్తాం, పొద్దు నుంచి అలసిపోయి ఉంటాం, అది చేస్తూ ఉంటాం, ఇది చేస్తుంటాం. సో ఇది రిలాక్సేషన్ కోసం మ్యాట్రెస్ మీద పడుకుంటే మీ స్పైన్ పోస్టర్ అనేది సపోర్ట్ ప్రాపర్గా వచ్చింది. సో స్లీప్లో ఏంటంటే మీకు మైండ్ పైన ఆలోచించాల్సి వస్తుంది. పొద్దు నుంచి కొన్ని వర్క్ చేసి వస్తూ ఉంటాం. మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి నార్మల్గా. ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద సెన్స్ ఏ విధంగా ఉంటాయంటే బీటా వర్షన్ ఒకటి ఉంటుంది, ఆల్ఫా, థీటా, డెల్టా, ఈ 4 స్టేజెస్లో వర్క్ చేస్తూ ఉంటాయి. ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అయి ఉంటుంది కంప్లీట్గా. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు మనకు. సో దీంట్లో ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మీకు బేటాలో ఏంటంటే 20 to 28 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మన గుండె చప్పుడు ఏ విధంగా ఉండో బ్రెయిన్ కూడా అదే విధంగా ఫ్రీక్వెంట్ చేస్తూ ఉంటుంది. సో 28, 26 ఈ విధంగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి అల్ఫా మోడ్లో ఉంటాం నార్మల్గా. అల్ఫా మోడ్ అంటే ఒక పీస్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, యోగా లాంటిది ఏమైనా చేసి ఒక డీప్ కామ్నెస్ కంప్లీట్గా, సో ఆ స్టేజ్లో కొంచెం అవుతుంది. సో స్లీప్ రిలాక్సేషన్స్ ఈ విధంగా. థియేటర్ స్టేజ్లో ఉంటాం. థియేటర్ స్టేజ్ అంటే డే డ్రీమింగ్లో ఉంటాం మనం. ఎప్పుడప్పుడు మనం కూర్చొని బీరిపోయి ఉంటాం ఇట్లా, ఇదే విధంగా ఇట్లా అంటూ ఉంటాం. సో అది డే డ్రీమింగ్, థియేటర్ స్టేజ్లో చేస్తూ ఉంటాం. సో వాటికి కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి. డెల్టా స్టేజ్. సో నార్మల్గా మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు ఏంటంటే ఈ డెల్టా స్టేజ్లో ఉండాలి మనం స్లీప్ అనేది కంప్లీట్గా. డెల్టా స్టేజ్ అనేది మొత్తం ఓవరాల్గా అన్కాన్షియస్ స్టేజ్. అదొక డెల్టా స్టేజ్లో మీకు నిద్ర అయిపోయింది అనుకోండి, సో మ్యాక్సిమం మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే.